ప్రైవేట్ వారి పాట ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా నోటిఫికేషన్కు ముందే దొడ్డిదారిన అడ్మిషన్లు సీటు కోసం వెళ్లే విద్యార్థులను గేటు వద్ద నుంచే వెనక్కి పంపుతున్న వైనం విద్యా మండలి నోటిఫికేషన్తో అడ్మిషన్లు అంటూ హడావిడి రూల్స్ ప్రకారం జేఈఈ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి ఆ తర్వాత ఈ ఏపీ సెట్ ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు కానీ ఇవేవి పట్టించుకొని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు సిఎస్ఈ కోర్సుకు 20 లక్షల వరకు బహిరంగ బేరాలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గతంలో విద్యా మండలి ప్రతిపాదన కానీ అలా జరగకుండా అడ్డుకున్న కాలేజీలు అని చెప్పేసి ఎందుకు అడ్డుకున్నారంటే వాళ్ళ దంద సాగది వాళ్ళు మొత్తము ఒక విద్యను సొమ్ముగా చేసుకోవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ ర్యాంకర్లకు అరే బాబు ఇగో చదువు రానోళ్ళు ర్యాంకులు రానోళ్ళు లక్షలు పెట్టి కొంటారు మీ కాలేజీకి ఏమైనా పేరు వస్తుందా ఆహా మీ కాలేజీకి పేరు కాదు ఇప్పుడు జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు అటు పోతే దాని కింద తీసుకునేటోళ్ళు ఇక ఎంసెట్ కింద తీసుకునేటోళ్ళను వాళ్ళను ఒక మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళని తీసుకుంటే మీ కాలేజీకే కదా పేరు మీ కాలేజీకే కదా పేరు వచ్చేది కానీ వాళ్ళకి పేరు వద్దు ఇలా ముళ్ళలు కావాలి పైసలు కావాలి మొత్తం మీద ర్యాంకులు వచ్చిన వాళ్ళని గేటు దగ్గర నుంచి వెనక్కి పంపిస్తా ఉన్నారట కానీ ఈ దొడ్డిదారిన రేపు అత్తరనంగా ఇలా దొడ్డిదారులనే పైసలకు అమ్ముకుంటా ఉన్నారట ఇంజనీరింగ్ సీట్లు ఇది కథ మరి విద్య ర్యాంకులతో సంబంధం లేదు మెరిట్ మాటే లేదు రూల్స్ గిల్స్ జాంతానై లక్షల్లో వసూళ్లు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సీటు ముందే విక్రయాలు పేరుకు అడ్మిషన్లంటూ ప్రకటనలు సీట్ల కోసం వెళ్లే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్ సీట్లు లేవని వాచ్మెన్లతోనే తెప్పిస్తూ వెళ్ళగొడుతున్న తీరు ఇది కథ మరి చూడుండ్రి వీళ్ళు పైసలకు ఆశపడి ఎంతకైనా దిగజారిపోతా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఇలా పైసలు మంచి ర్యాంకరు ఇప్పుడు మంచి ర్యాంక్ కొట్టుకొని మంచి కాలేజీల సీటు పొందాలని ఏ మధ్యతరగతి కుటుంబంలో ఇంజనీరింగ్ చదివేటోళ్ళైనా ఎదురు చూస్తారు మంచిగా చదువుకొని మంచి ర్యాంకు కొట్టుకొని ఇక్కడి దాకా వస్తే ఈడ కాలేజీల యాజమాన్యాల పరిస్థితి ఇది మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందిస్తుందా లేకపోతే కాలేజీలతోని సంస్థలతోని కుమ్మక్కై ఇన్కము వచ్చే ఆదాయ వనరులు ఏమైనా చూసుకుంటుందా అనేది చూడాలి రేపు మొత్తం మీద విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఎవరు దీని మీద స్పందిస్తలేరు గతంలోనే ప్రతిపాదన తీసుకొచ్చిండ్రు ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ జరగాలని కానీ అట్లా జరగకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలి ఆన్లైన్లోనే అని చెప్పేసి ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు గతంలోనే కానీ అట్లా జరగకుండా అడ్డుకున్నారు ఆ యజమానులు మొత్తం మీద కాలేజీలు అడ్డుకున్నాయి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇలా సీట్ లేదు ఇలా చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయి అన్నట్టు ఏదో మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది దరి తప్పే పోతుంది అనే పాటల చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు చూడాలి ఈడ వినాలి చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయట అన్నట్టు ఈడ అది గుర్తొస్తుంది ఇప్పుడు చదువుకుంటేనే వస్తాయట ఇప్పుడు మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకు సీట్లు కరువు మంచిగా పైసలు పెట్టేటోళ్ళకు సీట్లు వస్తాయి మంచి కాలేజీలలో ఇది కథ మరి దేని మీద ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళతో కుమ్మక్కాయ ముంగడికి పోతుందా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది మనం చూడాలి పేద విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది